Hi, this is Dr. Bharadwaj. I am CEO and Chief Doctor at Fedicus Homeopathy. ఈరోజు మనం అలర్జిక్ రైనైటిస్ గురించి చెప్పుకుందాం. అలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటంటే మామూలుగా మనము పొద్దున్న లేచిన వెంటనే లేకపోతే ఏదైనా డస్ట్కి ఎక్స్పోజ్ అయిన వెంటనే వీళ్ళకి సడన్గా తుమ్ములు కానీ దగ్గు కానీ లేకపోతే నోస్ కారడం కానీ ఐస్లో ఇచ్చింగ్ అరౌండ్ ది మౌత్ ఇచ్చింగ్ రెడ్నెస్ స్వెల్లింగ్ ఇవన్నీ వచ్చే సిమ్టమ్స్ని దీన్ని మనం అలర్జిక్ రైనైటిస్ అంటాం. సో ఈ అలర్జిక్ రైనైటిస్ గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ICD-11 ఏం చెప్తుందంటే ఇది చాలా పెద్ద చాప్టర్ దాంట్లో. సో అలర్జిక్ రైనైటిస్ అని స్పెసిఫిక్గా చెప్తుంది. దాంతో అదే చాప్టర్లో మనకు ఫారింజైటిస్ ఉంటుంది, నాసోఫారింజైటిస్ ఉంటుంది, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ చాలా క్లియర్గా మనకు అలర్జిక్ రైనైటిస్ గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ICD-11లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంతకీ అలర్జిక్ రైనైటిస్ అంటే మనకు ఈ నోస్లో కానీ లేకపోతే ఫారింగ్స్లో కానీ, ఫారింగ్స్ అంటే నోసు వెనక భాగం కానీ నోసు ముక్కు ఈ నోరు కలిసే భాగాన్ని మనం ఫారింగ్స్ అంటాం. ఈ ఏరియాలో అంతా మనకు ఒక థిన్ లైనింగ్ ఉంటుంది, లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటుంది అనమాట. ఇన్నర్ లైనింగ్ అంటాం, దాన్ని మ్యూకోజా అంటాం. ఎప్పుడైతే ఇది అలర్జన్కి ఎక్స్పోజ్ అవుతుందో అంటే ఒక ఒక డస్ట్కి కానీ దేనికన్నా ఒక పోలెన్ కానీ అలర్జన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇక్కడ కొన్ని రియాక్షన్స్ జరుగుతాయి అన్నమాట. ఆ రియాక్షన్ వల్ల వచ్చే ఈ సిమ్టమ్స్ని అన్నింటినీ కలిసి మనము అలర్జిక్ రైనైటిస్ అంటాం. అలర్జిక్ రైనైటిస్ అంటే బేసిక్గా ఈ ద రియాక్షన్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ మ్యూకోజా అగైన్స్ ద పోలెన్ ఆర్ అలర్జన్స్ని మనం అలర్జిక్ రైనైటిస్ అని మనం చెప్తామన్నమాట. సో ఈ అలర్జిక్ రైనైటిస్కి సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి? సో అరౌండ్ ది ఇయర్ కానీ, అరౌండ్ ది నోస్ కానీ, అరౌండ్ ది మౌత్, ఫారింగ్స్, లారెంగ్స్ ఇక్కడంతా ఇచ్చింగ్ వస్తుంది, బాగా దురద వస్తుంది. టింగ్లింగ్ అంటే కొంచెం ఇచ్చింగ్ లాంటి సెన్సేషన్ని మనం టింగ్లింగ్ అంటాం అనమాట. టింగ్లింగ్ రావడము, ఇరిటేషన్, మీకు ఫేస్ అంతా ఎప్పుడైతే ఈ దగ్గులు తుమ్ములు వస్తుంటాయి మీకు ఇరిటేషన్ లాగా కూడా ఉంటుంది. లాస్ ఆఫ్ స్మెల్ ఉంటుంది, దీన్ని అనాస్మియా అంటాం. లాస్ ఆఫ్ స్మెల్ అంటే వాళ్ళకి ఏది స్మెల్ చూసినా ఈ నేసల్ మ్యూకోజా డ్యామేజ్ వల్ల స్మెల్ అనేది సరిగా తెలియదు అనమాట. నోస్ అబ్స్ట్రక్షన్, ఒక సైడ్ కానీ రెండు సైడ్లు కానీ వీళ్ళకి నోస్లోంచి గాలి పోవడం అనేది ఆగిపోతుంది, ఎక్కువ నోట్తో గాలి పీల్చుకుంటారు, దీన్ని నేసల్ అబ్స్ట్రక్షన్ అంటారు. కొంతమందిలో హెడేక్ ఉంటుంది, సివియర్ హెడేక్, హెవీనెస్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది. సో అరౌండ్ ది ఐస్ ఉండొచ్చు, లేదంటే ఎథిమాయిడ్ ఇక్కడ సెంటర్లో ఉండొచ్చు, ఫేస్లో ఉండొచ్చు, ఎక్కడన్నా వీళ్ళకి హెడ్ చుట్టూ అంటే ఫేస్లో కానీ హెడ్లో కానీ బాగా హెడేక్ వస్తుంది. డిస్నియా డ్యూ టు బ్రాంకోస్పాజం, మీకు ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోతుంది. ఎందుకంటే బ్రాంకోస్పాజం అంటే మనకు ఒక ట్యూబ్ ఉంటుంది అనమాట. లంగ్స్ని కనెక్ట్ చేయడానికి ఒక ట్యూబ్ ఉంటుంది, మీ ముక్కుని లంగ్స్ని కనెక్ట్ చేయడానికి ఒక ట్యూబ్ ఉంటుంది అనమాట. ఆ ట్యూబ్ని బ్రాంకై అంటాం అనమాట. ఇక్కడ స్పాజం వచ్చి లేకపోతే ట్రాకియా అంటాం, ఇక్కడ స్పాజం వచ్చి మీకు గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. సో ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట. సైన్స్ ఏమేమి ఉంటాయి మనకు? రెడ్నెస్ కనిపిస్తుంది, స్వెల్లింగ్ కనిపిస్తుంది, ఎడిమా అంటే కొంచెము వాటరీగా అయిపోతుంది, వాటరీ డిశ్చార్జ్ వస్తుంది, తుమ్ములు రావడం కానీ, లేకపోతే ఎప్పుడైతే ఈ ముక్కులో లైట్ వేసి చూస్తామో అక్కడ పాలిప్స్ రావడం అంటే చిన్న చిన్న బొడిపల్లాగా రావడం కానీ, లేకపోతే మనకు ఈ నాసల్ సెప్టమ్ అంటాం, మనం రెండు నాస్ట్రిల్స్ని సపరేట్ చేసే సెప్టమ్ని నాసల్ సెప్టమ్ అంటాం. ఆ సెప్టమ్ స్ట్రైట్గా ఉండాలి, మామూలుగా కరెక్ట్గా మీడియల్గా ఉండాలి, లేకపోతే సిమెట్రికల్గా ఉండాలి. అది ఎప్పుడైతే ఒక సైడ్కి వంగిందో దాన్ని డివియేటెడ్ నాసల్ సెప్టమ్ అంటాం, అది కూడా వన్ ఆఫ్ ది సిమ్టమ్స్. సో ఎన్లార్జ్ టర్బినేట్స్ అంటాం, ముక్కులో మనకు టర్బినేట్స్ అని ఒక పార్ట్ ఉంటుంది, అది కూడా బాగా ఎన్లార్జ్డ్గా రెడ్గా స్వెల్లింగ్గా ఎడిమాటస్గా అయిపోతుంది అనమాట. దీస్ ఆర్ ది కామన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ అలర్జిక్ రైనైటిస్. అలర్జిక్ రైనైటిస్లో మనము ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయాలి? సింపుల్ ఇన్వెస్టిగేషన్ మనం చేయాల్సింది CBPలో మనకు మెయిన్గా ఈ లింఫోసైట్స్ ఎలా ఉన్నాయి, సో న్యూట్రోఫిల్స్ ఎలా ఉన్నాయి, బేసోఫిల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ మీడియేట్ చేసే సెల్స్ అనమాట. అంటే మన రోగ నిరోధకానికి సంబంధించిన సెల్స్ అనమాట. సో ఇమ్యూనిటీకి సంబంధించిన సెల్స్ ల్యూకోసైట్స్ అంటాం. ఈ ల్యూకోసైట్స్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్ ల్యూకోసైట్స్ కాంపోజిషన్ ఎలా ఉంది అని మనము క్లియర్గా మనకు CBPలో తెలుస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం ఏం చేస్తామంటే స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ అని చేస్తాం. సో స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ అంటే మీకు మీరు ఉన్న ప్రదేశంలో చుట్టుపక్కల దొరికే మీకు ఏదైనా ఒక ప్రదేశంలో ఉంటే మీకు ఈ ఇచ్చింగ్ కానీ ఈ సిమ్టమ్స్ కానీ ఉన్నాయి, అక్కడ కామన్ వస్తువులు తీసుకొని మీ బాడీలోకి ఇంజెక్ట్ చేసి సో దీనివల్ల ఏమన్నా స్పెసిఫిక్గా ఈ యాంటీజెన్ వల్ల మీకు అలర్జీ వస్తుందని క్లియర్గా చెక్ చేసేదాన్ని స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ అంటాం. ఇది కూడా మనము అలర్జిక్ రైనైటిస్లో చేస్తాం.